డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో దళిత యువకుడు అన్నెం సాయి హత్య కేసు రాజకీయ సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అన్నెం సాయి హత్య ప్రణాళికబద్ధంగా జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో కేసును సీనియర్ ఐపీఎస్ అధికారితో విచారించాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఘటనపై లోతైన నిష్పక్షపాత దర్యాప్తు నిర్వహించి వాస్తవాలను వెలికితీయాలని ఆయన ప్రభుత్వాన్ని, పోలీసు ఉన్నతాధికారులను కోరారు. డ్రింక్ చేసి నూరారిపై అన్నీ అయితే చనిపోయాడు. ఈ ఆల్టికి 4 నెలలు. ఈ లోపలనేమో తమ్ముడు ఇలా చేసి ఇలా చేశారు. మాకుండే పెద్దది కానీ తీసిపోయారు. ఇంకా తల్లి కూడా చెప్పాను. నాకు అనుమానం వచ్చిన పేర్లు అయితే చెప్పాను సీఏ గారికి. ఆయన్ని ఎంక్వైరీ చేయమన్నాను అన్న. ఎందుకంటే ఒక మనిషినే వాడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేనే కొట్టాను, నేనే కాళ్ళు కారం పెట్టినట్టే వెళ్ళే దారిలో మనం ఆ దారిలోంచి వెళ్తామా లేదు. వాళ్ళు అనేది ఏంటంటే అన్న ఇంకొక 3-4 మెంబర్స్ ఉన్నారు అని వాళ్ళ ఉద్దేశం అన్న. ఆల్రెడీ ఒకరిని కస్టడీ తీసుకున్నారన్న. అంటే 5:30 టైంకి కాల్ వచ్చిందన్న. ఆ చంపున నెంబర్ కేసును అన్ని కోణాల్లో విచారించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్న మందకృష్ణ మాదిగ బాధిత కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్న అనుమానాల దృష్ట్యా ఉన్నత స్థాయి విచారణ అవసరమని అభిప్రాయపడ్డారు. అన్నెం సాయి కుటుంబానికి పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు ఎంఆర్పీఎస్ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఆయన దగ్గర తాపింపు చేస్తాడు, కూల్ డబ్బుల గురించి ఫోన్ చేశాడు, నేను ఫోన్ పెట్టామని చెప్పాను అన్న అంటారు తప్ప వేరే మాట అయితే ఆయన చెప్పట్లేదు. సరే, దాన్ని బేసిస్ మనం ఆల్రెడీ ఎవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకుని సీడీఆర్ కూడా పంపించారు. సీడీఆర్ ఇంకోటి ఏంటంటే అన్న, ఇది జరిగిన 4 days వరకు నో ఎంఆర్ఓ, నో విఆర్ఓ, నో ఎండిఓ, నథింగ్ ఎవరు రాలేదన్న.